నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. సాధారణంగా మనం సరదాగా ప్రకృతిలో సమయం గడపడానికి లేదా వ్యాయామం చేయడానికి ట్రెక్కింగ్కి వెళ్తాం. కానీ మీరు అలా వెళ్తుండగా అనుకోకుండా మీ కళ్ళ ముందు కోట్ల రూపాయల విలువైన ఒక బంగారు నిధి ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది? వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదూ. సరిగ్గా ఇలాంటి అదృష్టమే చెక్ రిపబ్లిక్ లో ఇద్దరు పర్యాటకులని వరించింది. వారికి నిజంగా జాక్పాట్ తగిలింది. ఇంతకీ ఎక్కడ జరిగింది? వారికి ఏం దొరికింది? ఆ నిధి చరిత్ర ఏంటి? వారి నిజాయితీకి వారికి ఎంత వాటా వచ్చిందో వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం. అవునండి, మీరు విన్నది నిజం. ఇది కల్పిత కథ కాదు. చెక్ రిపబ్లిక్ దేశంలో నిజంగా జరిగిన సంఘటన. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరు పర్యాటకులు సరదాగా ట్రెక్కింగ్కి వెళ్లారు. వారు దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న పోడ్క్రో కోనసీ పర్వతాల అంచుల్లో హైకింగ్కి వెళుతుండగా అనుకోకుండా ఓ చోట వారికి మెరుస్తున్నది ఏదో కనిపించింది. దగ్గరికి వెళ్లి చూస్తే వారికి ఒక అపురూపమైన బంగారు నిధి లభించింది. దీని మొత్తం విలువ $3,40,000, అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపు 2.87 కోట్లుంటుంది. వారు భూమిలోంచి బయటకు తీసిన ఆ నిధిలో ఏకంగా 598 బంగారు నాణేలు లభ్యమయ్యాయి. అంతేకాదు, వాటితో పాటు విలువైన ఆభరణాలు, కొన్ని పొగాకు సంచులు కూడా ఉన్నాయి. ఈ దొరికిన వస్తువులన్నింటి బరువు దాదాపు 15 పౌండ్లుంటుందని ఈస్ట్ బొహోమియన్ మ్యూజియం ప్రకటించింది. ఈ నాణేలు క్రీస్తు శకం 1808 నుండి 19వ శతాబ్ద ప్రారంభ నాటివి అని పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు. అవి 100 సంవత్సరాలకు పైగా భూమిలో దాగి ఉన్నాయని, ముఖ్యంగా 1921 తర్వాత ఇవి భూమిలో దాచి ఉండవచ్చని చెప్తున్నారు. ఈ నిధిలో కేవలం చెక్ నాణేలు మాత్రమే కాకుండా ఫ్రాన్స్, బెల్జియం, ఒట్టోమన్ సామ్రాజ్యం, పూర్వ ఆస్ట్రియా, హంగరీకి చెందిన కరెన్సీ కూడా ఉన్నాయి. అసలు ఈ నిధి పర్వతం పక్కన ఎలా పాతిపెట్టబడింది అని ఇప్పుడు నిపుణులు తీవ్రంగా పరిశోధిస్తున్నారు. విలువైన వస్తువులను భూమిలో నిధి రూపంలో నిల్వ చేయడం చరిత్ర పూర్వకాలం నుండి ఒక సాధారణ పద్ధతి. మొదట మతపరమైన కారణాల వల్ల, తర్వాత అనిశ్చిత సమయాల్లో తమ ఆస్తులను దాచి తిరిగి పొందాలనే ఉద్దేశంతో ఇలా చేసేవారు. ఈ నిధికి సంబంధించి బలమైన సిద్ధాంతాలలో ఒకటి ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధం చివరిలో రష్యన్ దళాలు ముందుకు వస్తున్నప్పుడు వెనక్కి తగ్గుతున్న నాజీలు తమ విలువైన ఆస్తులను కాపాడుకోవడానికి ఈ నిధిని దాచి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మ్యూజియం డైరెక్టర్ పీటర్ గ్రులిచ్ కూడా ఇది యుద్ధ సమయంలో దాచబడిన సంపద ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ఈ నిధిపై దర్యాప్తు ఇంకా కొనసాగుతుండగా, చెక్ చట్టం ప్రకారం ఈ అదృష్టవంతులైన పర్యాటకుల నిజాయితీకి ప్రతిఫలంగా వారికి దొరికిన మొత్తం విలువలో 10% వాటా లభిస్తుంది. నిజంగా అదృష్టం అంటే ఇదేనేమో. మీరు కూడా నెక్స్ట్ ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి చూడండి. బహుశా మీకు కూడా ఇలాంటి నిధి దొరకొచ్చు.